ఇప్పుడు అమ్మదయ్య గురుకృప 70వ నామం 70. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. కిరిచక్ర రథమును అధివసించి దండనాద అయిన వారాహి ఈ తల్లికి ముందు నడుచుచున్నదని సామాన్య అర్థం. వారాహి అమ్మవారు ముందు నడుస్తూ ఉంటుందన్నమాట. రథం వెళ్తుంటుందిగా, పూజారి ముందు ఉంటారుగా పూజారులు, అలా అంటే వారాహి అంటే ఆమె సైన్యం, కమాండర్. అర్థమైందా? ఇప్పుడు మహిషాసుర మర్దిని యుద్ధంలో కూడా అలానే ఉంటుంది. వారాహి అమ్మవారు ముందు నడుస్తూ ఉంటుంది, ఆవిడ ముందంతా సైన్యం, ఈవిడ వెనకంతా సైన్యం అంతా కూడా మొత్తం 64 కోట్ల దేవతలందరూ కూడా యుద్ధానికి బయలుదేరుతారని. ఇప్పుడు ఈ సృష్టి కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క, మరి నీ జీవిత రథం కదలాలి అంటే ఆమె యొక్క అనుజ్ఞ ఉండాలి. అర్థమైందమ్మా? ఎప్పుడు యుద్ధాలే చేయటం కాదు. యుద్ధము అంటే మన జీవితం కూడా ఒక యుద్ధం లాంటిది. ఇందులో పరిష్కారం ఉందా లేదా అని నిర్ణయించేది కూడా వారాహి. లేదు వాడు దేవుణ్ణి తెలుసుకోకుండానే పోయేది అని చెప్పేది కూడా వారాహి అమ్మవారు. వాడు దేవుణ్ణి తెలుసుకోకుండా ఇంకో 100 జన్మలు ఉన్నాయి వాడికి అని. ఈ ప్రతి సెకండ్ కూడా వాళ్ళు నిర్ణయిస్తూ ఉంటారనమాట సైన్యం. అర్థమైందమ్మా? నువ్వు వాళ్ళు చెప్తేనే నీ పని అవుతుంది, లేదా నీ పని కాదు. మనం వారి కింద ఉన్న వాళ్ళు మన కింద లేరు. నీ రథాన్ని నడిపేదని, జీవిత రథాన్ని నడిపేదని, భార్యాభర్తల సఖ్యత, పిల్లలు పుట్టడం, పిల్లలు పుట్టకపోవటం, లేక ఇట్లా అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నిర్ణయించేది వీళ్ళు. ఈ చైతన్యాన్ని అలా నడుపుతూ ఉంటారు, ఈ నదిని అలా ప్రవహింపజేస్తూ ఉంటారు. వమనంలో ఈ నదంతా వెళ్ళి అమ్మవారిలో కలిసిపోతుంది. మనందరం కూడా చివరికి అమ్మవారిలో కలిసిపోతాం. మళ్ళీ పునర్సృష్టి వచ్చినప్పుడు కర్మానుసారంగా కర్మ పరిపాకం అయితే ఆ రకంగానే పుడతాం. మనుషులుగా పుడతాం, మనుషులుగా, జంతువులుగా. కర్మ ఎక్కడికి పోదు. ఇదంతా సృష్టి అంతా రథాన్ని నడిపేవాళ్ళు వీళ్ళు, వారాహి అమ్మవారి అన్నమాట. అమ్మవారి ముందు నడుస్తూ ఉంటుంది. అంటే ఎంత గొప్ప ఇది ఆ తల్లికి. అందుకే వారాహి తంత్రము అనే పుస్తకం ఉంది. వారాహి అమ్మవారిది కూడా తంత్రం, పూజా విధానం ఉంది. వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు అన్ని కూడా ఉన్నాయమ్మా. నేను చెప్తాను, శ్రావ్య అర్థం చేసేసుకుంటుంది. పాటికి పోస్ట్లో వస్తే చూడండి. వారాహి తంత్రం అని, వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, కరన్యాస, అంగన్యాస, ధ్యానము, అష్టోత్తరాలు, మళ్ళీ ఫలశ్రుతి వరకు ఉంటాయి. ఆ పూజ కూడా చేసుకుంటే మీకు మీ జీవిత రథాన్ని చక్కగా ఆ వారాహి అమ్మవారు ముందుకు నడుపుతుంది అని. ఇలా దీక్ష తీసుకొని 16 రోజులు లేకపోతే 16 శుక్రవారాలను పెట్టుకొని చేసుకోండి. అంతవరకు అమ్మవారు ఆజ్ఞ చేసింది. ఈ తల్లి పాదాలు పట్టుకుంటే ఆ తల్లి పాదాలు పట్టుకున్నట్టే. పిల్లలు ఏం చేస్తారు? నాన్నతో మాట్లాడరుగా, తల్లి దగ్గరికి వెళ్తారు, రికమెండేషన్ అట్లా అన్నమాట. ఈ తల్లి చెప్తుంది అమ్మవారికి. ఇప్పుడు కిరిచక్ర రథారూఢ అనే దాని అర్థం, మామూలు అర్థం, సామాన్య అర్థం మీ అందరికీ తెలిసిపోయింది. ఇందులో గుప్తనామాలు కిరి. కిరి అంటే ఏమిటి? కిరి చక్ర అన్నారు కదా, చక్ర అంటే సరే, కిరి కిరి అంటే వరాహం. వరాహం అమ్మవారు వారాహి కదమ్మా, వరాహం. వారాహి అమ్మవారు ఆ రూపంలో ఉంటుంది. ఈ సమస్త పృథ్వీని వరాహ రూపం లేదు అంటే, ఇప్పుడు మీరు దశావతారాల్లో వెళ్ళినప్పుడు ఈ భూమిని కాపాడింది ఈ వరాహంకి. ఇక్కడ ఉంటాయే కొమ్ములతో భూమి అంతా వరాహ రూపంలో నారాయణుడు ఎత్తలేదు, అదనమాట.
అంటే ఈ సమస్త పృథ్వీని, వేదములను విష్ణువు వరాహ అవతారము ధరించి ఉద్ధరించిన వాడు. వ్యాపకుడు వ్యాపకుడు. వ్యాపకుడు అంటే అందరికీ ఇచ్చాడని. లేదా మనకెలా తెలుస్తుంది? మనకి ఋషుల ద్వారా, మునుల ద్వారా, గురువుల ద్వారా మనకి వేదం తెలిసింది. అవునా? వ్యాపకుడు కాబట్టి ఈయన అంతేకాక అంతర్యాగమునందు కొండలిని జాగృతమవుతున్నప్పుడు కొన్ని శబ్దములు, కొన్ని రకములైన స్పర్శలు ధ్యానులకు కలుగుతాయి. ఇవన్నీ కూడా వేదములు. ఇది చాలా కష్టమన్నాము. వారాహి తంత్రం చాలా దశావతారాలకి దగ్గరగా. వారాహ అవతారం పుస్తకం పురాణం చదివినప్పుడు దీన్ని శ్రీ విద్య దృష్టితో మీరు అర్థం చేసుకోవాలి. అంటే భూమిని ఉద్ధరించిన వాడు వారాహి అంటే ఏంటంటే ఎక్కడో సముద్రంలో దాచేశాడు అని కాదు అక్కడ. అర్థం ఏమిటంటే ఉద్ధరింపజేయటం, వేదములని కాపాడటం, సంస్కృతి, ధర్మములు, సత్యములను అన్నిటినీ కూడా ఈ లోకంలో వ్యాపింపజేయటం. గురువు శిష్యులని ఎలా ఉద్ధరిస్తాడో అంతే కదా. శ్రీ విద్య మీకు నేను చెప్పి ఎలా నేను చేస్తున్నాను, వ్యాపన చేస్తున్నాను. అలా ఏంటంటే వరాహ అంటే ఏంటంటే ఈ భూమి అంతా కూడా ఆ వరాహి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో ఇంత ఉద్ధరించబడింది, ముందుకు వెళుతోంది అని. ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప సత్యలోకం వరకు కూడా ఇవన్నీ కూడా పర్వములన్నీ కూడా ముందుకు కదులుతున్నాయి. పృథ్వీ ఇప్పుడు ఈ భూమి సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? అంతమైపోతుంది. అందుకే ధర్మో రక్షిత రక్షితి. ఎప్పుడు అధర్మం ప్రజ్వరిల్లుతుందో అప్పుడు నేను అవతార పురుషుడిగా వస్తాను అని కృష్ణుడు అందుకే చెప్పింది. ఇక రథములో ఈ భూమి లేకపోతే ఎలా? మేడ పడిపోతుంది. ఏడంతస్తుల మేడ. ఇదంతా నడపటం. అదే ధర్మము మీద నడపటము, సత్యము మీద నడపటము. ఇదంతా చేస్తోంది వారాహి అమ్మవారు అని. మనుషుల్లో కూడా నేను మంచి చెయ్యాలి అని నీలో వచ్చింది అంటే అది వారాహి అమ్మవారి యొక్క కృప. రాక్షస గుణం ప్రజ్వరిల్లింది అంటే అక్కడ వారాహి అమ్మవారు లేదు అని. అంటే అధర్మం వైపు వెళుతోంది సృష్టి అని. దాని సరి అయిన మార్గంలో పెట్టేది వారాహి. ఆ కొమ్ము ఈ దాన్ని ఏమంటారమ్మా? కొమ్ములు దానికి ఉంటాయి కదా. ఆ కొమ్ముల మీద భూమిని పైకెత్తటం, ధర్మాన్ని పైకెత్తటం అని. కొరలు, ఆ కొరలతో భూమిని ఎత్తటం అంటే ఏంటంటే భూమిని ఉద్ధరింపజేయటం అని. అంతే కదా. పోయి సముద్రంలో చావురా అంటుంటాంగా. అలా కాకుండా పైకి భూమి మీద ధనుష్ట్రాలు, ఆ ధనుష్ట్రాలతో ఆ భూమిని ఉద్ధరింపజేశాడు అంటే ధర్మము, సత్యము ఇవన్నీ కూడా హ్రీంకారం, హింకారాసన అవన్నిటినీ కూడా ఈ యుగాలు వినాశకాలం దాపరించకుండా దీన్ని ధర్మాన్ని. అందుకే భూమి మీద ఇంకా కొందరు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ధర్మం అనేది ఒంటి పాదం మీద నడుపుతోంది వరాహి అమ్మవారని. వరాహ అవతారం అంటే అదనమాట. ధర్మాన్ని ధ్వంస్త్రాలతో ఎత్తటం. అర్థమైందా? అది ఉంది కాబట్టి అధర్మమైన రాక్షస గుణాలు కొద్దిగా సన్నగిలుతాయి. కలియుగ ప్రభావం ఉన్నా అందరూ భయపడతారు. ధర్మం అన్నప్పుడు అందరూ భయపడతారు. నువ్వు ధర్మంగా ఉండకపో, కానీ ధర్మాన్ని చూసి నువ్వు భయపడతావు, మంచి చేస్తావు అని. అది ఉద్ధరింపజేయటం. వారాహి అంటే అదన్నమాట. అంతేగాని అంతే లా అండ్ ఆర్డర్. లేదా దండనాథ శిక్ష కూడా వేస్తుంది. ఈ అధర్మాన్ని. అందుకనే ఏం చేసింది? ఇప్పుడు ఉంది అనుకోండి, వేదాలని తక్కువ చేసి మాట్లాడటం, అవమానం, గురువులకి అవమానం, దైవ దూషణ ఇవన్నీ ఉంటాయి కదా, దూషణలు. ఇవన్నిటిని పెట్టి దండిస్తూ ఉంటుంది. అర్థమైందా? అలా అందరినీ ఆర్డర్లో పెట్టటం. అర్థమైందా? ఏది శారీరకంగానే కాకుండా మానసికంగా, ఊహల్లో గాని, ఆత్మలో గాని కూడా నిన్ను ధర్మం మీద నడిపేదే ఈ వారాహి అమ్మవారు అని. ఉదాహరణకి నీకు రావాల్సిన నీ వంతు, నీ భాగము నీకు రావాలి అన్న ఎవరన్నా అడ్డు వేసినప్పుడు ఈ వారాహి అమ్మవారు దంష్ట్రాలతో వాళ్ళని తొలగించి నీకు రావాల్సిన నీకు ఇప్పిస్తుంది అని. అదే వారాహి తంత్ర సాధన అంటే అదన్నమాట.
ధర్మముగా నువ్వు ఏది కోరుకున్నా అది నీకు వచ్చి తీరుతుంది ఆ తల్లి అనుగ్రహంతో అని. అదనమాట. ఇంత పరతత్వంగా అర్థం చేసుకోవాలి వరాహావతారం అంటే. అంతేగాని జంతువు అని చెప్పేసేసి దంష్ట్రాలు పెట్టేసుకొని విష్ణుమూర్తి సముద్రంలో వెళ్ళి రాక్షస సంహారం చేసి భూమిని పైకి తీసుకొచ్చాడని ఇవన్నీ కథలు. ఈ శ్రీ విద్యనే వాళ్ళు కథల రూపంలో చెప్పారు. అది ఎవరికి? చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు అవునా? ప్రైమరీ నర్సరీలా అన్నమాట. వాళ్ళకి నువ్వు ఇన్ని తెలివితేటలు పెట్టుకొని నువ్వు ఆ జ్ఞానాన్నే పట్టుకుంటే ఎట్లా? నీకు వేద జ్ఞానం ఉంది. తత్వంగా నువ్వు జీవించు అని. పరతత్వంలో ఉండు అని. వారాహి సాధన చెయ్యి అని. అంటే ఆ ధర్మాలే ఆ తల్లి ఏది బోధించిందో, ఆ యొక్క మంత్ర పూజా విధానాన్ని మీరు చూడండి. ఆ తల్లి ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందులో ఉంటాయి. నేను చదవలేదు. చెప్తున్నాను. అలా చెప్పిస్తోంది అమ్మవారు. ఇప్పుడు నీలో ధర్మం ఉంది అంటే, ఆ దంష్ట్రాలతో నీలోంచి ఆ యొక్క భక్తిని కూడా పైకి తీసుకొచ్చేది. ఆ ధర్మాన్ని పైకి తీసుకొచ్చేది. ఆ మంచి మనసుని పైకి తీసుకొచ్చేది దంష్ట్రాలతో. చెడ్డవాడు మంచివాడు కావటం. అవునా? ఎలా జరుగుతున్నాయి? అటువంటి ధర్మస్వరూపిణి ఆమె. ధర్మము, ధర్మి ఆవిడే ఉంది కాబట్టి, సృష్టంతా దీని మీదే ఆధారపడి ఉంది కాబట్టి, ఆవిడకి విరుద్ధంగా మనం ఏమి చేయలేము అని. ఈ కిరీచక్రం ఇలా వెళ్తూనే ఉండాలి అని. శాంతంగా వెళుతూ ఉండాలి. విజయ పదం వైపు వెళుతూ ఉండాలి అని. కాలచక్రంలో ఏ దోషాలు ఉండకుండా చేసే తల్లి. అర్థమైందా? అది. వారాహి అంటే అలా ఉంటుందమ్మా. చాలా కష్టం. తల్లి అనుగ్రహం ఉంటే గాని పరతత్వ దృష్టి రాదు. అలా వ్యాపకుడు కాబట్టి అంతేకాక అంతర్యాగమునందు కుండలిని జాగృతమైనప్పుడు, మూలాధారంలోని కుండలిని జాగృతమైనప్పుడు స్వాదిష్టాన మణిపుర దహర దగ్గరంగా దహర చక్రాల దగ్గర నీకేమొస్తుంది? కొన్ని స్పర్శలు ఎవరో తాకినట్టు, ఎవరో ముట్టుకున్నట్టు ఇలా స్పర్శలు వస్తాయి. అవే ఈ భక్తులు మనకే కాదు అందరికీ వచ్చే అనుభూతులు. ఆ స్పర్శలు జ్ఞానులకు కలుగుతూ ఉంటాయి. ఏమ్మా? అందులో మొదటిగా ఎలా ఉంటుంది అంటే చీమలు పాకినట్టు ఉంటుంది. ఫస్ట్ ఏదో పాకుతున్నట్టుందండి మూలాధారం వెనక బ్యాక్ సైడు. చీమలు పాకటం, కొట్టినటువంటి లక్షణం కనిపిస్తుంది. ఏదో కొట్టినట్టు. మూలాధారం దగ్గర అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కుండలిని మేలుకొనబోతున్నప్పుడు ఒక పంది తుంగ ముష్ఠులను లేవగొట్టటానికి తడి నేలని మట్టితో తాకితే చూడండి. అది వరాహం అంటే. అంటే నీలో మంచి గుణాలు దంష్ట్రాలతో మూలాధారంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆమె పైకి ఎలా వెళుతుందో వరాహ రూపంలో చూడండి అని. ఇది ఇంకోసారి చెప్తా. ఎంత కష్టం చూడండి ఇది. తత్వంగా చూడాలి ఇది. ఎలా అంటే మూలాధారం దగ్గర ఆ చీమలు కొట్టినట్టు అవయినాయి గదా! ఇంకా పైకి వెళుతోంది గదా! ఆ తర్వాత కుండలిని మేలుకొనబోతున్నప్పుడు, కళ్ళు తెరుస్తున్నప్పుడు ఆమె ఎలా ఉంటుంది? ఒక పంది అంటే ఒక వరాహము తుంగ ముష్ఠులను, తుంగ ముష్ఠులు హ్మ్. లేవగొట్టటానికి తడి నేలని తడి ఎక్కడుంటుంది? మూలాధారంలో ఉంటుంది. అదే మణిపురా చక్రాల దగ్గర. తడి నేలని మణిపురం. ముట్టే అంటారు. ఆ! ముట్టె అంటే ఈ దంష్ట్రాలందే ఇప్పుడు మన జయశ్రీ గారు. దాన్ని ముట్టెతో తాకితే ఎలా ఉంటుందో హ్మ్. ఆ రీతి అయిన స్పర్శ కలుగుతుంది మణిపురా చక్రంలో. ఇవన్నీ మీకు ఈ ఫస్ట్ స్టెప్ క్రియాయోగ, సెకండ్ స్టెప్ క్రియాయోగ చేస్తున్నప్పుడు వచ్చే అనుభూతులు. ఇది అమ్మవారి కృపతో మీకు ఈ జ్ఞానంతో పాటు, శ్రీ విద్యా జ్ఞానంతో పాటు దీన్ని అనుభూతి పర్వంలో గూడా అమ్మవారు మనకి ఆశీర్వదించి, వారాహి అమ్మవారు ఆశీర్వదించి ఇచ్చిన వరం. అదే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ గురువుగారు లోకానికి ఇచ్చింది. ఈ 2 చాలు మీకు. మణిపురాదేగా వచ్చినా గూడా చాలు అని. ఆ ప్రయత్నమైనా జేయండి. ఆజ్ఞాచక్రం తర్వాత సంగతి. సో, ఆహ్, అంటే కుండలిని జాగృతమై సహస్రారాన్ని చేరుకోవడానికి ప్రస్థానం చేయబోతున్నది అని అర్థం. అంటే నీకింక ముక్తి మార్గం స్టార్ట్ అయింది అని. ఉట్టి మూలాధార స్వాదిష్టాన మణిపురాల్లో ఆ తడి తగలటం. అంటే వర్షాకాలంలో ఫస్ట్ చుక్క పడితే ఎలా ఉంటుంది మనకి? ఆ!
ఫస్ట్ చుక్క వర్షాకాలం వచ్చినప్పుడు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక్క చుక్క పడినప్పుడు ఒక వింత అనుభూతి వస్తుంది. అట్లా అన్నమాట. ముష్టి అంటే అటువంటి అనుభూతి. తడి తగలంగానే, మణిపురం తగలంగానే నీకు అమ్మవారు అక్కడికి కళ్ళు తెరిచి ఆ శక్తి, ఈశ్వర శక్తి అక్కడి దాకా వెళ్ళంగానే మూలాధారంలోనేమో చీమలు పాకినట్టు ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది అది. ఇక దాని నుంచి ఇంకా ఆకాశం వైపు బయలుదేరుతుంది అమ్మవారు. అదే దహర చక్రం వైపు అని ఈ నామం అది. కిరి అంటే అది. అంటే నువ్వేంటంటే ఒక వరాహ రూపంలో మూలాధారంలో ఉన్న అజ్ఞానాన్నంతా గూడా నీ దంష్ట్రాలతో ఏమ్మా తొలగించుకొని, అవునా? అంతే కదా! సంహారం చేసి అని. స్వాధిష్టానంలో ఉన్న మాయని తొలగించుకొని, మణిపురంలో ఉన్న మాయను తొలగించుకొని, దహరంలో శుద్ధంగా వెళ్ళిపోతోంది అమ్మవారు అని. ఎంత అందంగా చెప్పాడు. ఆలు చెప్పులో ముత్యం కావాలి నువ్వు. వర్షపు నీటితో ముత్యాలు ఎలా వస్తున్నాయి కదా! అలా నీ సహస్రార కమలమే ఆల్చిప్ప. అక్కడ నువ్వు ముత్యంగా వెళతావు అని. కడిగిన ముత్యము అంటారు. అర్థమైందా? అది చెప్పాడిక్కడ. అన్ అన్ని స్నానాలు చేస్తేనే గాని నువ్వు ఆగ్నేయచక్రంలో మానస సరోవరంలో ఆఖరి స్నానం చేయలేవు అని. మాయా స్నానం మూలాధారం. అవునా? చెప్తాను ఎన్ని స్నానాలు చేయాలో అనేది. మూలాధార స్నానం, స్వాధిష్టాన స్నానం, మణిపుర స్నానం, దహర స్నానం, విశుద్ధి స్నానం. ఆజ్ఞలో మానస సరోవరంలో ఆఖరి స్నానం చేసుకొని అమ్మ దగ్గరికెళ్తావు. అంత పవిత్రంగా వెళ్తావురా పిచ్చివాడా అని. ఇదంతా కూడా వారాహం చేస్తున్న పనే. అంతేగా? చెడునంతా తీసేది వరాహమేగా. నీలో చెడంతా తీసేది వరాహము, ఈ పంది అని. అది. అటువంటి రూపంలో ఆ అమ్మవారు. అదే జ్ఞానము. అజ్ఞానము నుంచి జ్ఞానము, జ్ఞానము నుంచి విజ్ఞానము, విజ్ఞానము నుంచి ప్రజ్ఞానము, ప్రజ్ఞానము నుంచి మేధస్సు, మేధస్సు నుంచి జ్యోతి, జ్యోతి నుంచి లయము. ఇదంతా వారాహి అమ్మవారి కృపతో నువ్వు చేసే కింద స్థూలములో వారాహ రూపం నువ్వు ఎత్తి చివరికి అమ్మవారిలో జ్యోతిగా కలవటం. అదనమాట. అన్ని తవ్వకాలు చేసుకుంటూ పోవాలి నువ్వు దంష్ట్రాలతో. అంత క్లీన్ చేయాలి. తొలగించుకోవాలి మరి నీకు దంష్ట్రాలు. అదే అన్నమాట. అదియే శ్రీ విద్య. అదియే యోగము. అదే కుల మార్గంలో అమ్మవారు కొండలేని ప్రస్థానము అని. రెండవది మళ్ళీ కరి. అది కిరి, ఇది కరి. అనగా గజము. కిరి చక్ర కదా రథములతో. కర అనగా కిరణము. కిరణములతో నడిచే రథము ఇది. బిందువు నుంచి వచ్చిన కిరణములు దేవతా సమూహాలు కదా. సూర్యుడి యొక్క కిరణములతో మనం అందరం బతుకుతున్నాం కదమ్మా. అలా కిరి అంటే ఏంటంటే, కరి అంటే గజము, కర అనగా కిరణము. కిరణములు కలది కాబట్టి ఆమె కరములు కలది కాబట్టి కరి అని 3 అర్థములు చెప్పుకోవచ్చు. చేతులు, కరి అంటే కిరణములు. ఇలా అమ్మవారికి 3 కిరణము, కిరణములు ప్లూరల్. అనేకము, ఏకము. ఏకమే అనేకం అవుతోందని. కిరణ సముదాయం అంతా ఈ రథ చక్రము. రథం ఎలా కనిపిస్తోంది అంటే ఏదో ఆకాశంలో మబ్బుల్లో ఒకసారి చూస్తుంటాం చూడండి. ఏదో రథంలా ఏర్పడుతుంటాయి మేఘాలు. అట్లా వెళ్ళిపోతోంది. పరాశూన్యంలో ఈ చక్రం అలా వెళుతోంది అని. ఆ కిరణం అలా తీసుకెళ్ళిపోతుంది. అనేక కిరణాల కింద కదులుతోంది. కిరణములతో దేవతలు లాగుతున్నారని. బాహువులు కలిగి ఉన్నది. అలా అంటే కరములు కలిగి ఉన్నది, బాహువులు కలిగి ఉన్నది. చతుర్బాహు 4 దిక్కుల్లో కూడా కదులుతున్నది అని. చతుర్బాహు సమన్విత కదా. కాబట్టి కలిగి ఉన్నది అని చెప్పటం ఎందుకు? చతుర్బాహు సమన్విత అష్టాదశ 8 అష్టకోణ చక్రం. భుజ దశ భుజ ఈ రీతిగా ఉపాస్య దేవతకు ఎన్నో భుజములు ఉన్నట్లు చెబుతున్నారు. ఉపాస్య దేవతలు అన్నమాట కింద. అష్టకోణ చక్రంలో కొందరు దేవతలు వీళ్ళందరూ కూడా కిరణ సముదాయాలు. మొత్తం కలిపితే అమ్మవారి యొక్క ఇది
అన్ని దిక్కుల్లో కూడా తానే ఆవరించి ఉన్నది. కానీ ఆవిడలోనే ఇంతమంది. ఆవిడ ఎలా ఉంది అంటే కిరణములతో కూడుకుని ఉన్నది అని. ఇదంతా శ్రీచక్రం ఎలా ఉంది, అందులో అమ్మవారి పైన ఎలా ఉంది, కిందంతా కూడా కిరణ సముదాయము, సూర్యుడు కదులుతున్నట్టుగా ఉంది అని. ఆవిడ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలు, కిరణ సముదాయాలు. మీరు కూడా, మనం కూడా ఆత్మనేగా కింద నడుస్తుంది, శరీరం కాదు కదా. శరీరం ఏమిటి? రథము. లోపల ఉన్నది ఆత్మ కిరణము. ఈ కిరణాల్ని అన్ని కలుపుకొని వెళుతోంది రథము అని. అంటే స్థూలం అనేది లేదని, అంత మాయ, నా మాయ అంటూ. నామరూప జగత్తే మాయ. అవునా? ఇప్పుడు నేనున్నా అనుకో, నేనున్నంత వరకు నిజంగా శాశ్వతంగా అనిపిస్తుంటుంది. ఒక మనిషి పోయిన తర్వాత ఇంకా ఆ రూపం మళ్ళీ రాదుగా భూమి మీద. ఎంత గొప్ప ఇదమ్మా. మీ రూపంతోనే మీ కళ్ళు, ముక్కు, చెవులతో ఇంకోళ్ళు పుడుతున్నారా మళ్ళీ? తలుచుకుంటే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. అది అమ్మవారి గొప్పతనం. సో అమ్మవారికి చతుర్బాహు సమన్విత, అష్టాదశ భుజ, దశభుజ, ఈ రీతిగా ఉపాస్య దేవతకి ఎన్నో భుజములు ఉన్నట్లు చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ అది కాదు. కరి అంటే అనగా మూలాధారమునందు చతుష్కోణము 4 దళముల పద్మముల్లో త్రికోణాకృతిలో వెలుగుగా ఉండే ఆ వెలుగునందు స్వయంభువ శివలింగము ఉంటే దానిని చుట్టుకొని ఆ పైన ఈ కుండలిని నిద్రిస్తూ ఉంటుంది. ఇది మూలాధారానికి సంబంధించింది. ఇది ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. ఆ 4 భుజములు ఏం చేస్తాయి? ఆ 4 పనులు ఏమిటి? ఈ భూమి మీద మూలాధారంలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. మూలాధారం అంటే మనలో ఉన్నదని కాదు. మొత్తం భూమి మధ్యలో నార్త్ పోల్. దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం అంటారు కదా. యాక్సిస్. యాక్సిస్ అంటారు కదా. ఇప్పుడు బొంగరాలు చిన్నప్పుడు మనం ఆడేవాళ్ళం కదా. బొంగరం ఇలా వేస్తాం కదా. ఒళ్ళు మీద తిరుగుతోంది కదా. అది మూలాధారం. మొత్తం అందులో మనం దానికి ఆ మూలాధారంలో మనం మ్యాగ్నెటిక్, మనలో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ తో దాంతో ఉన్నాం. అది ఉంది కాబట్టి అయస్కాంత క్షేత్రం ఉంది కాబట్టి ఇక్కడ స్థూలము, మూల ఆధారము. అది చెప్తానమ్మా నేను. ఇది అంత తొందరగా చెప్పేది కాదు. ఇది అది ప్రజ్ఞా విలాసంలో చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు ప్రజ్ఞా విలాసం అంతా రేపే తీయాలి. అది చెప్దాం. ఒక్కొక్కటి చక్రం గురించి మీకు తెలియాలి. ఇక్కడ జస్ట్ శివలింగాన్ని చుట్టుకొని ఉన్న దాన్ని చుట్టుకొని ఆ పైన ఈ కుండలిని నిద్రిస్తూ ఉంటుందన్నమాట. ఆ స్వయంభూ శివలింగం ఏమిటి? ఈ కుండలిని దాన్ని చుట్టుకొని నిద్రిస్తూ ఉండటం ఏమిటి? ఇవన్నీ మీకు తెలియాలి కదా. అక్కడ చతుష్కోణముల్లో అక్కడ ఢాకిని అమ్మవారు మధ్యలో ఉండటం ఏమిటి? ఆ శక్తి, ఆ అమ్మవారు మనలో ఎటువంటి ప్రేరేపణలు కలిగిస్తోంది? ఈ దళములు ఎవరు? ప్రకృతిలో ఎలా ఉంటాయి? మనలో ఎలా ఉంటాయి? ఇవి మనము ఈ నేను అన్నది అంటే స్పర్శ నువ్వు పోగొట్టుకుంటే ఆ యొక్క అయస్కాంతంలో నువ్వు వెళతావు. అప్పుడు నీకు సిద్ధులు అనేవి వస్తాయి. తల్లీనత తెచ్చుకోవటం. స్వాని పోగొట్టుకొని మొత్తం అయస్కాంత క్షేత్రంలో నువ్వు కలిసి ఉంటావు అని. అది ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? ఎన్ని రోజులకు జరుగుతుంది? ఏ సాధన చేస్తే జరుగుతుంది? ఇదంతా కూడా మూలాధారము, ప్రజ్ఞా విలాసం అతి త్వరలో నేను మొదలు పెడతాను. అది చెప్పినప్పుడు జాగ్రత్తగా నోట్స్ రాసుకొని దాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేసి, మా గురువు గారు దీన్ని మాకు జ్ఞానపరంగానే కాకుండా యోగా పరంగా, సానుభూతి పరంగా అమ్మవారు గురువుల అనుజ్ఞ తీసుకొని ఇప్పుడు నేనిచ్చిన మంత్రాలే గాని, నేనిచ్చిన ఫస్ట్ స్టెప్ క్రియాయోగమే సెకండ్ స్టెప్ లోను కూడా ఇవ్వబోతున్నాను. దీని ద్వారానే మిమ్మల్ని అంతవరకు ప్రస్థానం చేయిస్తాను, ఆజ్ఞాచక్రం వరకు. నేను వాగ్దానం చేసింది ఏంటంటే ఆజ్ఞాచక్రం వరకు నేను, నాకు అమ్మవారు గురువులు చెప్పింది ఆజ్ఞాచక్రం వరకు మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం వారి అనుగ్రహంతో చేస్తాను. దాని తర్వాత మీ జీవితం ఎలా ఉంటుంది అమ్మవారికి వదిలేస్తాను. అంతవరకే గురువుగా నేను చేయగలుగుతాను. నా పని అంతే. నాకు అంతే ఇచ్చారమ్మా. నాకు గురువులు చెప్పింది అంతే. నేను కింద వరకే, ఆజ్ఞాచక్రం వరకే చాలు జీవన్ముక్తి. ఇంకా అక్కడి నుంచి మీరు చేసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడ గురువులు ఉంటారమ్మా. ఓంభూ, ఆదిత్యలోకము, వసులోకము,
రుద్రలోకము రుద్రలోకము వసులోకము తర్వాత వచ్చేది మూడవ భూపురాది రేఖ, అక్కడ ఆదిత్య లోకము. అదే అమ్మవారి యొక్క ఈ చక్రం అన్నానే, ఈ చక్రంలో ప్రవేశ అర్హత సంపాదించుకుంటారు. ఇంకా అక్కడి నుంచి మరి వారాహి అమ్మవార్లు వాళ్ళు చూసుకుంటారు, మందే ఉంది. అంటే అందుకే అని చెప్పాను, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అమ్మవారి చేతిలో పెడతాను. ఇది ఆ ప్రయత్నం నేను చేస్తాను నా శ్వాస ఉన్నంత వరకు, వారి కృపతో. మరి ఇక్కడికి ఆపుతున్నానన్న. రేపు నేను దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. దత్తోహం సోహం శివోహం గురు కృపాయి కేవలం, మాతృ కృపాయి కేవలం.